ఈ గడ్డ ఆడబిడ్డ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె ఈరోజు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శబరి గారు ఒక సామాన్య కార్యకర్త. ఈరోజు మీ అందరి అభిమానం కోసం మీ దగ్గరకు వచ్చినటువంటి జనసూర్య గారు, నేను చాలా సార్లు నందికొట్కూరుకు వచ్చాను, కానీ ఇది నందికొట్కూరా లేకపోతే సముద్రం పొంగి ఇక్కడికి వచ్చిందా అర్థం కావడం లేదు. జనమే జనం, ప్రభంజనం, ఎటు చూసినా జనాలే. ఈ ఉత్సాహం చూసిన తర్వాత ఎవడైనా నిలబడగడతాడా? తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, నిలిస్తే డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, సోదరి సోదరమణులందరికీ, అదే మారిగా మా ముస్లిం సోదరి మణులందరికీ, ఆడబిడ్డలందరికీ పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు. మిమ్మల్ని చూస్తే మార్పు కొట్టొచ్చినట్టు కనపడస్తా ఉంది. 20 సంవత్సరాల చరిత్ర నందికొట్కూరులో తిరిగి రాయబోతున్నారు. రాస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఇది ఒక రిజర్వ్ నియోజకవర్గం. మీరు కొట్టే దెబ్బకి వైఎస్ఆర్ గుండె పగలాలి. ఇంకో పక్క ఇక్కడ స్పష్టంగా కనపడుస్తా ఉంది, అందరిలో తిరుగుబాటు వచ్చింది. ఎస్సీస్ లో ఎక్కువ తిరుగుబాటు వచ్చింది. దళిత ద్రోహి సైకోని ఇక్కడనే పూడ్చిపెట్టాల్సిన అవసరం ఉంది. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఒక కొత్త చరిత్ర రాయడానికి ఈ నందికొట్కూరే ప్రారంభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా మీలో? యువత మీరు ఆనందంగా ఉన్నారా? రైతులు మీరు ఆనందంగా ఉన్నారా? బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా? ముస్లిం సోదరి సోదరులారా మీరు ఆనందంగా ఉన్నారా? ఏంటి పరిపాలన? చెత్త పరిపాలన, అవునా కాదా? నేను అడుగుతున్నా, ఈ యొక్క నందికొట్కూరులో సైకో జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు. ఇది కాకుండా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ నందికొట్కూరుకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రానికి చేశాడా అని నేను అడుగుతున్నా. కర్నూలుకు చేశాడా అని అడుగుతున్నా. రాయలసీమకు చేశాడా అని అడుగుతున్నా. నేను ఇక్కడ సవాలు విసురుతున్నా. నేనేం చేశానో వినండి. అతను చెయ్యలేదు కాబట్టి దోషి కింద ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్ష వేసే బాధ్యత మీదే. తమలో ఈ జిల్లాను ఒకసారి తీసుకుంటే ఇక్కడే
తంగడంచలో నేను ఆ రోజు మెగా సీడ్ పార్క్ని విత్తనాలు అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి సరఫరా చేయడానికి సీడ్ క్యాపిటల్ అది భారతదేశానికి సీడ్ క్యాపిటల్ గా తంగడంచన చెయ్యాలని నేను ముందుకు పోయాను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చుంటే ఇక్కడ రైతాంగానికి ఆదాయం పెరిగేది. మీరు పండించే పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్ళుంటే మీ ఆదాయం పెరిగేది, పరిశ్రమలు వచ్చేటివి. పరిశ్రమల ద్వారా ఈ యువత ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేటివి. తంగడంచలో ఈరోజు వచ్చిందా నేను అడుగుతున్నా. నేను అమెరికాలో బెస్ట్ యూనివర్సిటీ అయ్యేవా ఆ యూనివర్సిటీ బిట్ అయ్యప్ప కూడా చేశారు. ఒక దుర్మార్గుడు దుష్టుడు నేను ఒక ఎంఓఈ చేశానని మీ పొట్టగొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. రెండోది అక్కడనే 365 కోట్లతో జైన్ ఇరిగేషన్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ వల్ల అన్ని కూడా నర్సరీ మొత్తం తయారు చేసి బనానా కానీ అరటి కానీ అన్ని కూడా తయారు చేసి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శంగా చేసి బ్రహ్మాండంగా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేసి మీ ఆదాయాన్ని 4-5 రెట్లు పెంచాలని చెప్పి ఆలోచించారు. ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందా అని అడుగుతున్నా, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడనే ఈరోజు ముచ్చుమర్రి తమ్ముళ్ళు ముచ్చుమర్రి ఎవరు పూర్తి చేశారని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ముచ్చుమర్రి పూర్తి చేసి 12 పంపులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి నేను ఆ రోజు శ్రీకారం చుట్టాను. ఇలాంటి 1-2 ప్రాజెక్టులు కాదు. ఇంకో పక్క ఓర్వకల్లు ఇండస్ట్రీస్ కోసం 30,000 ఎకరాలు పెట్టి బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలని ఇస్పాత్ స్టీల్ కూడా తీసుకొచ్చి పెట్టాను. ఇంకో పక్క ఇక్కడనే ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టించాను. నేనే 1 సంవత్సరంలో ఎయిర్పోర్ట్ కట్టించి ఇక్కడి నుంచి ఎయిర్ కార్గో ద్వారా మీరు ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాలకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క సోలార్ పార్కు చూశారు. దేశంలోనే కాదు ఆ రోజుట్లో ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పార్కు కూడా తీసుకొచ్చారు. సోలార్ పార్కు ద్వారా ఎండుంటే కరెంట్ వస్తుంది, సాయంత్రం అయితే కరెంట్ ఉండదు. దీనికి కావలసినట్టు విండ్ మిల్స్ పెట్టించారు. అదే కాకుండా పంప్డ్ ఎనర్జీ అని నీళ్లు పైకి లిఫ్ట్ చేసి పీక్ లోడ్ ఫ్యాక్టర్ బ్యాలెన్స్ చేయడానికి 24 గంటలు కరెంట్ రావడానికి పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టారు. నేను అడుగుతున్నా, ఇవన్నీ ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ కానొచ్చుంటే హైదరాబాద్కి కర్నూలు నందికొట్కూరు ఒక సెటిలైట్ టౌన్షిప్ గా తయారయ్యేది. ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు ఇలాంటి రాయలసీమ ద్రోహిని నందికొట్కూరుకు అన్యాయం చేసిన వ్యక్తిని క్షమిస్తారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకేమైనా ఆశలున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క జగన్ మీరు చూస్తే ఒక సైకో, ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అతను తయారై ఊరికొక సైకోని తయారు చేశాడు. ఇక్కడ కూడా ఇంకొక సైకో, పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కాదు, ఎన్నికల్లో తిరిగాడా లేదా? మీ దగ్గరికి తల మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా?
ఎన్నికైన తర్వాత పరదాలు కట్టుకొని తిరుగుతూ గుద్దుడే గుద్దుడు పిడిగుద్దులు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరిపాలన చేత కాదు. నేను అడుగుతున్నా, మీరేం చేశారంటే డ్రైవింగ్ చేత కాని వాడికి డ్రైవర్గా ఇచ్చేశారు. అతను మామూలుగా డ్రైవింగ్ కాదు, రివర్స్ డ్రైవింగ్ పెట్టాడు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్లో బండి దోలడం మొదలుపెట్టి మీ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్, అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నాకెవరి మీద కోపం లేదు, నా బాధంతా మీకు అన్యాయం జరిగిందని. మీరు ఒకసారి చూడండి 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. పరిపాలన తెలిసిన వ్యక్తిని. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు. ఏం తమిళలో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే మేటైన నగరంగా తయారవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు దానికి కారణం? ఎవరేశారా ఫౌండేషన్? ఎవరు ప్రారంభించారా అభివృద్ధి? ఇక్కడుండే ముస్లిం సోదరులు ఆలోచించండి. హైదరాబాద్ లో 30% ముస్లింస్ ఉంటారు ఓల్డ్ సిటీలో. ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఓల్డ్ సిటీ పక్కనే వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అభివృద్ధి అయ్యింది. అందరూ అభివృద్ధి అయ్యారు. ముస్లింస్ అభివృద్ధి అయ్యారు, హిందువులు అభివృద్ధి అయ్యారు, అక్కడుండే వాళ్ళు అభివృద్ధి అయ్యారు, బయట వాళ్ళు వచ్చారు. అది సంపద సృష్టించే మార్గం. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు. సంపద సృష్టించకుండా మీకు 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు పనులు వేస్తాడు, 1000 రూపాయలు దోచేస్తాడు. ఒక దోపిడీ దొంగ మీకు అవసరమా అని అడుగుతున్నా. మాట్లాడితే బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కిందెంత, బొక్కిందెంత, నువ్వు దోచేసిందెంత సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఈ నంది కొట్కూరులో తమిళలో మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలంటే ఒక విజన్ ఉండాలా. మీ ఆస్తులు పెంచాలా, మీ ఆదాయాన్ని పెంచాలా. అది జరగాలంటే నీళ్లు ఇవ్వాలా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చవరి నుంచి, శ్రీశైలం నుంచి, హంద్రినివా మల్యాల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. బనకచెర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇది రాయలసీమకు గుండెకాయ. అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి. నగిరి గాలేరు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, హంద్రినీవా ఇక్కడి నుంచి వెళ్తుంది, కేసీ కెనాల్ వెళ్తుంది, తెలుగు గంగ వెళ్తుంది. కానీ మీకు మాత్రం నీళ్లు లేవు. అదే నా ఆవేదన. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శివానందరెడ్డి గారు ఎంతైతే పట్టుదలగా ఉన్నారో, ఒకప్పుడు బైరెడ్డి కూడా ఇదే మరిగా పోరాడాడు. ఇప్పుడు 2 నాయకులు వచ్చారు మీకు. ఆయన కుమార్తె శబరి, తండ్రికి తగ్గ బిడ్డ. చూశాను. ఈరోజు నాకు ఒక బాధ్యత ఉంది. శివానందరెడ్డి గారికి న్యాయం చేయాలి, జనసూర్యుని గెలిపించుకోవాలి. థంపింగ్ మెజారిటీతో ఒక ఆడబిడ్డ, నంది కొట్కూరు ఆడపడుచు ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలి. ఇక్కడ 2 ఉన్నాయి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఇద్దరిని పంపిస్తే తమిళలో మీ పనులు కూడా చాలా సులభం అయిపోతాయి. ఇప్పుడే అన్నాడు శివానందరెడ్డి గారు ఒక మాట. మీరు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వస్తే
ఇంటూ 3 TF ఎకరాలకు నీళ్లు సిద్ధమా అని అడుగుతున్నా. రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా. అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని. నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ పేదవాళ్ళకు పెంచాలి. అదే నా అభిమతం, అదే నా యొక్క బ్రాండ్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ హార్టికల్చర్ కానీ బాగా వచ్చుంటే నేను ఆ రోజు 90% సబ్సిడీ ఇచ్చి మీ అందరికీ 10 లక్షల ఎకరాలకి హార్టికల్చర్ కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. అది కానీ పూర్తయి ఉంటే ఇంకా బాగా వచ్చుంటే ప్రపంచానికి ఇక్కడ నుంచి అన్ని కూడా హార్టికల్చర్ అంతా అంటే పండ్లు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ సరఫరా చేసేవాళ్ళం. 4,000 కోట్లతో ట్రాక్టర్లు ఇచ్చాను, వ్యవసాయ పనిముట్లు ఇచ్చాను, ఆధునీకరణతో ముందుకు పోయాం. అది పరిపాలన అంటే. అదే మాదిరిగా పాడి రైతులకు గోకుల కోసం, పశువుల కోసం షెడ్లు కూడా నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక మాట మాట్లాడుతున్నాడు, నేనేదో ఆయనకు శత్రువు అంట. ఈ సైకోకు నేను శత్రువు కాదు, నువ్వు రాష్ట్ర ద్రోహివి. రాష్ట్ర ద్రోహి ఈ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని చిత్తుగా ఓడించి ఇంటికి పంపిస్తే తప్ప మోక్షం లేదు. దానికోసం రాజీ లేని పోరాటం చేస్తున్నాను. నేను చేసేది రాజకీయ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, ధర్మాన్ని కాపాడే యుద్ధం. సిద్ధమా తమ్ముళ్ళు మీరందరూ అడుగుతున్నా. ఇంకో పక్క ఒక విషయం మీ అందరికీ స్పష్టంగా చెప్పాలి. ఈరోజు మేము కూటమిగా మీ ముందుకు వచ్చాం. మేము కూటమిగా ముందుకు వచ్చింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతోనే 3 పార్టీలు కలిసి మీ దగ్గరికి వచ్చాం. మళ్ళీ చెప్తున్నాను, మాకు అధికారం కోసం మీ దగ్గరికి రాలేదు. కేంద్రంలో బీజేపీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఒక విషయం చూడండి, కనీసం 5 సంవత్సరాల తర్వాత నేను ఏమీ చేయలేనని చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి సైకో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు నిన్న చూశారు, ఆయన ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయింది, ఏమీ లేదు. 5 ఏళ్లకు ముందే చెప్పాడో అదే మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నాకు ఒక ధైర్యం ఉంది, చేసే నమ్మకం ఉంది, దమ్ము ఉంది. మళ్ళీ పనులు చేస్తా, ఆదాయాన్ని పెంచుతా. నేను ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికి ఆశలు ఉన్నాయా లేదా? కోరికలు ఉన్నాయా లేదా? కోరికలను సాధించుకోవాలా లేదా? అంటే మనం అందరం కోరికలు చంపుకొని ఈ సైకోకి బానిసలుగా ఉండాలంటే అది సాధ్యమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగుని బ్రతికించుకోవాలి, రైతుని రాజు చేయాలి. అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మళ్ళీ రైతు సబ్సిడీస్ అన్ని ఇచ్చి రైతును బతికించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. తమలో ఇక్కడ ఉన్నారు, మా ఆడబిడ్డలు అందరూ ఉన్నారు. ఏమమ్మా మీరే చెప్పండి, మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా, ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా, ఎవరైనా సరే మీ జీవన ప్రమాణాలు బాగున్నాయని అడుగుతున్నా. 2014 కంటే
ఈరోజు మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. అందరూ అప్పుల పాలయ్యారా లేదని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడే మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్ మందు బాబు. ఏంటి అన్యాయం? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, అది అవునా కాదా? ఇప్పుడు ఎంతది? 200 రూపాయలు, అవునా కాదా? నాసిరకం, అవునా కాదా? ఇక్కడ పిల్ల సైకో తెలంగాణ నుంచి మద్యం చేస్తున్నాడా లేదా? డోర్ డెలివరీ ఇస్తున్నాడా లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఈ పేదవాళ్ళని సర్వనాశనం చేసి నాసిరకం మద్యం ఇచ్చి జలగమారుగా మీ రక్తాన్ని తాగి మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది నా బాధ, అదే నా కోపం. ఈరోజు మాట్లాడుతున్నారు, ఏం తమిళలో హత్యా రాజకీయాలు నేను ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో ముఠాలు అణిచివేసే నాయకుడు నేనే, అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాపాడింది నేనే. మత విద్వేషాలు కంట్రోల్ చేసిన పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేసిన పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు తయారయ్యారు, ఊరుకోక సైకో తయారయ్యాడు. నేను ఒకటే నందుకొట్టుకూరులో మీకు హామీ ఇస్తున్నా, మళ్ళీ వస్తానే రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజకీయం అంటే సేవాభావం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజల్ని అణగదొక్కడం కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ దాంకున్నా మిమ్మల్ని పట్టకొచ్చి ప్రజాకోర్టులో శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమ్ముడు, ఇప్పుడు చెప్పండి మీరంతా, ఒక పక్క మద్యం రేట్లు పెంచాడు, పెద్ద ఎత్తున లూటీ చేశాడా లేదా? ఇంకో పక్క ఇసుక, మీ రివర్లో ఇసుక దొరుకుతుందా లేదా? మీకు అందుబాటులో ఉందా? ఒకప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్, ఇప్పుడు ఎంత? 5000. ఈ ఊరు ఇసుక ఈ ఊర్లో దొరకదు, హైదరాబాద్లో దొరుకుతుంది, బెంగళూరు దొరుకుతుంది, అవునా కాదా? అంటే ఎంత దుర్మార్గం అంటే, మన ఊరు ఇసుక, మన ఇంటి ముందు నుండే ఇసుక మనం వాడుకోవడానికి వీల్లేదు. ఈ దొంగలు దోచుకొని భవన నిర్మాణ కార్మికుల్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని అడుగుతున్నా, పెంచాడా లేదని అడుగుతున్నా, నేను పెంచానా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడు కూడా కరెంటు విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే 99లో. మిగులు కరెంటు సాధించింది నేనే. 2014లో మళ్ళీ చూస్తే 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొడుతుంటే 4 నెలల్లో కరెంటు మిగులు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, నేను కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు అందుబాటులో ఉండే విధంగా కరెంటు తీసుకొచ్చే బాధ్యత మాదే. మీ ఊర్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు, మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవచ్చు, పక్కనే సోలార్ పార్క్ ఉంది, మీ పొలం దగ్గరనే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు, మీరు ఆ కరెంటు వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు మాకు ఇవ్వచ్చు, ప్రభుత్వం కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇస్తాం. అంటే వ్యవసాయం చేసుకుంటూనే, ఎంత మీ వ్యవసాయానికి కావాలన్నా వాడుకుంటూనే మిగులు కరెంటు మాకు ఇవ్వండి, డబ్బులు ఇస్తాం. కరెంటు చాలకపోతే మళ్ళా మీకు తిరిగి కరెంటు సప్లై చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఎప్పుడైనా అసలు ఆలోచనలు ఉండాలి, స్వార్థం ఉంటే కష్టం. నేను ఎప్పుడు కూడా మీలో మీకు న్యాయం జరగాలని ఆలోచిస్తా, వీళ్ళు మిమ్మల్ని దోపిడీ చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. చెత్త మీద పన్నేయడం,
ఎక్కడ చూసినా భారీ ఎత్తున ఇవన్నీ పెరిగిపోయి ఈరోజు కామన్ మ్యాన్ బాగా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. మామూలుగా కాదు, అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి, అన్ని విధాలుగా మీరు నష్టపోయారు. అందుకే ఒక సుపరిపాలన ద్వారా మళ్ళీ ఇవన్నీ నియంత్రణ చేసి మీకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఉద్యోగాలు ఇప్పుడే నేను చెప్పాను. డిఎస్సి పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా ముఖ్యమంత్రి? ఇక్కడే ఓర్వకల్లో ఒక పరిశ్రమ వచ్చిందా ఈ హయాంలో? తంగడంచబోయిందా లేదా? మళ్ళీ ఇవన్నీ రావాలంటే ఎవరు రావాలి? జాబు రావాలంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, అందుకే చెప్తున్నా, మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తా. నేను వస్తే ఉద్యోగాలు పరిగెత్తా వస్తాయి. అది నా బ్రాండ్. హైదరాబాద్లో చూశారు, 25 ఏళ్లకు మనం ప్రారంభించాను. ఒక హైటెక్ సిటీతో ప్రారంభించాను. బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశాను. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసాను, ఎయిర్పోర్ట్ కట్టాం. ఆ సిటీ ఒక మహానగరంగా తయారైందంటే అది నా విజన్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాది విజన్ అయితే వీళ్ళది పాయిజన్. విధ్వంసం, ప్రజల్ని రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, మిమ్మల్ని మభ్యపెట్టడం, మిమ్మల్ని మోసం చేయడమే వీళ్ళు చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మెగా డిఎస్సి పెడతా. ఫస్ట్ సంతకం దానిపైనే పెడతా. జాబ్ క్యాలెండర్ ఇస్తా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. నంది కొట్కూరులో మీరు కూర్చొని ప్రపంచానికి పనిచేసే విధంగా మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. నంది కొట్కూరులోనే ఒక టవర్ కట్టి అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్కొక్కసారి ఒక విజన్ ఉండాలి. నన్ను అందరూ అంటారు, నువ్వు 30 ఏళ్లకు ముందే ఆలోచిస్తావని. అదే నా ప్రత్యేకత. 30 ఏళ్లకు మన ప్రపంచంలో ఏం జరుగుతుందో అది చెప్పడం నా ప్రత్యేకత. అదే విజన్ మీరు చూస్తే 25 ఏళ్లకు మనకు నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్తే ఈరోజు హైదరాబాద్ దానికి ప్రతిరూపంగా ఉండి ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందంటే అది మనకుండే సత్తా. దాని మీద నేను ఇంకోటి కూడా ఆలోచించాను. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు. తమ్ముళ్ళు, ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా. 6 లక్షల మంది ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. మెరుగైన పిఆర్సీ ఇస్తా, డిఏలు టీఏలు ఇస్తా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇస్తా, మిమ్మల్ని గౌరవంగా చూసే విధానానికి శ్రీకారం చుడతా. టీచర్లందరికీ గౌరవం ఇచ్చి మళ్ళా మీరంతా తల్లి తండ్రి గురువు అనే నినాదానికి శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వ్యవస్థల్ని నాశనం చేశారు. తమ్ముళ్ళు, ఒక విషయం అడుగుతున్నా. ఇక్కడ నంది కొట్కూరులు నాకు తెలియకుండా మా తమ్ముళ్ళు అయితే గులకర్రాయి దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ చేసుకొని వచ్చేసారు. ఏం తమ్ముళ్ళు, ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా. ఇంకా మా తమ్ముళ్ళకి ఆ గులకరాయి దెబ్బ మానలేదు. ఏం తమ్ముళ్ళు, గులకరాయి ఎక్కడన్నా చూసారా? చూడలేదు. కానీ తమ్ముళ్ళకు దెబ్బ తగిలింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రామాల రాయుడు, సానుభూతి రాయుడు. మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి. మీరు చూశారు ఒక్క విషయం నేను అడుగుతున్నా.
బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు? ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. తెలుసండి, చేలిపైకి ఎత్తండి. తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కేసు ఎవరి పైన పెట్టాడు? సునీత పైనే కేసు పెట్టేశాడు. అంటే వివేకానంద రెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అడిగితే ఆవిడ్నే నిందితురాలుగా చేసి ఆవిడ మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చూశారు కదా? ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా. ఈ డ్రామాల రాయుడిని పంపిస్తారా లేదని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా. నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకుపోయి పొడి చేయబోయానంట. నిన్న గులకరాయ్ హత్యా ప్రయత్నం నేనే చేశానంట. ఇప్పుడు మళ్ళా ఉన్నాడు అక్యూజుడు 2 A2 ఉన్నాడు. నిన్న ఆయన సతీమణి మాట్లాడుతూ ఉంది, నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. ఏం చెప్తున్నారా వీళ్ళు? నాకైతే అర్థం కాల. బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు, హత్యలు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేది నా విధానం. అలాంటి వాళ్ళని తుదముట్టిస్తా. మళ్ళా తిరిగి హత్యలు చేయకుండా అబద్ధాలు పొంగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే చంపడం, వేరే వాళ్ళపైన వేసేయడం, వాళ్ళందరినీ శిక్షించడం, వీళ్ళు తప్పించుకోవడం, ఎప్పటికప్పుడు హత్యలు చేస్తూ ముందుకు పోవడం వీళ్ళ ప్రవృత్తి, వీళ్ళ వృత్తి. ఇది జరగడానికి వీలు లేదని ఈ నందికొట్కూరు సభలో అందరూ గట్టిగా చేపట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన ఆలోచనలు, అభివృద్ధి చేయకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకాలు ఇవన్నీ. నేను రాయలసీమ వాదిని, ఈ గడ్డ మీద పుట్టా. అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా. ఈరోజు కర్నూలు జిల్లాలో చూడండి, బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. 2 బోయస్తులకి, బోయ కులాలకి ఎమ్మెల్యేలుగా ఇచ్చాను. అనంతపూర్లో 2కి ఇచ్చాను, ఒక ఎంపీని పెట్టాను. అంటే బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఎంపీని 4 ఎమ్మెల్యేలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కురబ కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంపీని ఇచ్చాం కర్నూలులో. ఇంకో పక్క వైశ్య కులస్తులకి కర్నూలులో ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ముస్లిం సోదరులకి నంద్యాలలో ఎమ్మెల్యే ఇచ్చాం. ఇంకో పక్క ఈడిగ కులస్తుడికి ఒక ఎమ్మెల్యే ఇచ్చాం. ఇక్కడ మాలా మాదిగా అందరినీ బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యంతో 2 బ్యాలెన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగడం లేదు. రాయలసీమలో బలిజలున్నారు, అది కూడా ఆలోచించి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సీట్ ఇచ్చి తిరుపతి ఇస్తే, రెండో పక్కన తెలుగుదేశం పార్టీ రాయచోట్లో సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, రాయలసీమలో ఇంతమంది బలిజలుంటే ఒక్కరికైనా ఇచ్చావా అని అడుగుతున్నా నేను. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇక్కడ మీరు చూసే సబరి ఒక రెడ్లు కూడా ఇక్కడ అన్యాయం చేయలా. తెలుగుదేశం పార్టీ నందికొట్కూరులో మీరు చూస్తే శబరికి ఇచ్చాం, పక్కనే డోన్లో సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం, పక్కనే బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చాం, శ్రీశైలంలో మన బుడ్డా రాజశేఖర రెడ్డికి ఇచ్చాం, పాండ్యంలో మనం గౌరీ చరితకి ఇచ్చాం. ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అన్యాయం చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా సామాజిక న్యాయ సమీకరణలు.
ఇతను చేసేది సామాజిక ద్రోహం. నేను అడుగుతున్నా, రెడ్లు కావాలని ఎగబెడుతున్నాడు. ఒక్క రెడ్డికైనా ఆర్థికంగా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా బాగుపడ్డారా ఈ నియోజకవర్గంలో? ఒక్క సైకో, పిల్ల సైకో తప్ప ఎవడైనా బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక్క రెడ్డికి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. ఒక రెడ్డి 1 లక్ష రూపాయలు ఇక్కడ సంపాదించాడా అని అడుగుతున్నా. మరి కులం కావాలన్నా మనకు? మతాన్ని రెచ్చగొడుతున్నా. నేను చెప్తున్నాను, నేను వస్తే మళ్ళా 4% రిజర్వేషన్లు పోతాయంట. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి 5-6 మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులకు నేను ఆర్థిక సహాయం చేస్తే మసీదులు కూలగొడతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95, 2004లో ఎన్డీఏతో ఉన్నాం. 14, 19లో ఎన్డీఏతో ఉన్నాం. నేను అడుగుతున్నా, ఈరోజు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ వచ్చిందంటే నా వల్లనే వచ్చింది, అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టాను. హజ్ హౌస్ నేనే కట్టాను. ఉర్దూ 2వ భాష కింద 13 జిల్లాల్లో పెట్టాను. షాదీ ఖానాలు కట్టాను. అదే మరిగా మీరు చూస్తే ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 36,000 మంది ఆడబిడ్డల్ని 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హానిచ్చాం. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులకు విదేశీ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో మక్కాకు పోవడానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. సిఏఏ, ఎన్ఆర్సి బిల్లు వస్తే ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో నాటకాలాడే వ్యక్తి, నాటకాలాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అబ్దుల్ సలాం నంద్యాల ఒక దొంగగా చిత్రీకరించి వేధించి వెనకానబడి కడాన ఆయన భార్య 2 పిల్లలు రైలు కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారే. ముఖ్యమంత్రి వచ్చి కలిసావా? పరామర్శించావా? నీకు సిగ్గనిపించలేదా నీ ప్రభుత్వంలో? ఈ నందికొట్కూరులో మొన్నే ఒక ఆడబిడ్డ నమాజ్ చేసుకొని ఇంటికి పోతా ఉంటే దొంగ కింద చిత్రీకరించారా లేదా అని అడుగుతున్నా. శ్రీనివాసులుడు అనే ఒక వ్యక్తి ఆడబిడ్డ బురకా తొలగించి చూసి అవమానిస్తావా? అవమానించని అడిగితే కొట్టి దౌర్జన్యం చేస్తావా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, నేనైతే మక్కిలి రెగ్గొట్టు లోపల పెట్టేవాడిని. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించడం కరెక్ట్ కాదు. నేను అడుగుతున్నా, ఇక్కడే ముస్లిం సోదరులకి మీకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. నా హయాంలో ఎప్పుడన్నా మీకు ఆ సమస్య వచ్చిందా అని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమందరం బానిసలు అనుకుంటున్నారు. బానిసలం కాదు, గౌరవంగా బతికే ప్రజానీకమని ఆత్మ గౌరవాన్ని చెప్పవలసిన అవసరం ముస్లిం సోదరులకు ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ముస్లిం సోదరులకు కూడా నేను ఒక మేనిఫెస్టో తీసుకొస్తా, మీ అందరికీ న్యాయం చేపిస్తా. నేనే ఆ రోజు ఇమాములకి మౌజుములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న 6 నెలలు ఇవ్వకపోతే నేను మీటింగ్లో తిడితే మొన్నే రిలీజ్ చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇవ్వకుండా
పేదవాడ ఆరోగ్యం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే రాత్రంతా కూడా చాలదు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేనేదో వాళ్ళని తిట్టడానికి రాలేదు. నేను వచ్చింది ఒకే దానికి వచ్చాను, మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ప్రజాగళం కింద వచ్చాను, వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. మళ్ళీ జరగరాని తప్పు జరిగితే మీ జీవితాలు చాలా ఆగమైపోతాయి, ఇబ్బంది పడతారు. అది ముందు చెప్పడం నా బాధ్యత. అందుకే మీ పిల్లల కోసం, మీకోసం, మన భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం కోసం చెప్పడానికి వచ్చాను. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నవ్య ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో పెట్టిన వ్యక్తిని, ఐటీ అభివృద్ధి చేసి తెలుగు వారిని ప్రపంచం మొత్తం పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా బాధ 50% జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉంటే కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా నాశనం అయిపోయాం. బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు. అందుకే నేను ఒక బాధ్యత తీసుకున్నా. ఆ బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడి ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకు మారిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, మీ పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని మీ అందరినీ న్యాయం చేయాలని ఏకైక కోరిక. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే 40 ఏళ్ళ అనుభవంతో తీసుకొని మళ్ళీ 14 సంవత్సరాలు ఎంతైతే పనిచేశానో 5 ఏళ్ళలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వచ్చాను. సూపర్ 6, మన సూపర్ 6 బంపర్ సక్సెస్, సూపర్ హిట్ కూడా. జగన్మోహన్ రెడ్డి నిన్న రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్. చూసారా? ఏమైనా ఉందా దాంట్లో? ఏమైనా వస్తుందా మీకు? నేను ఇచ్చింది ఏముందో చూడండి. మళ్ళీ అంటున్నాడు నాకు విశ్వసనీయత లేదంట, నేను ఇవ్వలేనంట. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని నేను ఇవ్వలేకపోతే నువ్వు ఇచ్చింది మొదట్లో బటన్ నొక్కింది, నేను చేసిన అభివృద్ధితో బటన్ నొక్కావు తప్ప నేను అభివృద్ధి చేయకుంటే నీ బటన్ ఆ రోజే ఆగిపోయేది. 5 ఏళ్ళు జరిగింది, ఇప్పుడు ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, అవునా కాదా? చెరువులో నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తాయి, అవునా కాదా? నేను చెరువు నింపి పెడితే కాలువలో నీళ్లు తీసుకుపోయిన వ్యక్తి. నేను ట్యాంక్ నిండి పెడితే కొళాయిలో నీళ్లు తిప్పుకున్న వ్యక్తి. ఇప్పుడు ట్యాంకులో నీళ్లు లేవు. ఇప్పుడే అలగమూరు రిజర్వాయర్ రిపేర్ కూడా చేయదా? మీకు అర్థమైందా? ఇప్పటికైనా దేనికైనా సమర్థత ఉండాలి, తెలివితేటలు ఉండాలి. దోచుకోవడంలో తెలివితేటలు ఉన్నాయి, నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు కానీ సంపదల మాత్రం లేదు, ప్రజలకు సర్వీస్ చేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే నేను సూపర్ 6లో మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈసారి నేను ఇచ్చే కార్యక్రమాలు మహాశక్తి కింద. ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకిస్తా. సంవత్సరానికి 18,000. 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది అమ్మక వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000. ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అందరినీ చదివించే బాధ్యత మాది, వివక్షత లేదు. మూడోది నేనే దీపం పెట్టా, వీళ్ళు ఆరిపేశారు. ఈరోజు వంట గ్యాస్ ఆటకెక్కింది.
మళ్ళా మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. రేపు రాబోయే రోజుల్లో ఓర్వకొల్లో పరిశ్రమలు వస్తే నంది కొట్కూరు నుంచి పనిచేసేయడానికి బస్సుల్లో పోయి మళ్ళా సాయంత్రం మీరు ఇంటికి రావచ్చు. ఎక్కడన్నా మీరు అమ్మవారింటికి పోవాలంటే పోయి మళ్ళా దర్జాగా రావచ్చు. నేనే డ్రైవర్ని, సురక్షితంగా బస్సు నడపతా. నా డ్రైవింగ్లో ఎవ్వరికి కూడా ఏ బాధ లేదు. డ్రైవింగ్ తెలియని వ్యక్తి సైకో, రివర్స్ గేర్లో పోయిన వ్యక్తి. అందుకే నేను రివర్స్ గేర్ కాదు, టాప్ గేర్లోనే వెళతాం. గేర్ లేని బస్సుగా తయారు చేసే బాధ్యత నాది. ఆటో పైలట్లో పెడతాం. నో యాక్సిడెంట్స్. ఓకే, ఇది చేసి మా ఆడబిడ్డలకి డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా. ఈయన చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. నేను చేసేది అప్పు చేయను, అవసరం కొద్దీ చేస్తాం, కానీ సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. పెంచిన ఆదాయంలో మీకు డబ్బులు ఇస్తా. అతను ఇచ్చేది 10 అయితే నేను 20 రూపాయలు ఇస్తా. 20 రూపాయలు ఇచ్చి దాని నుంచి 2,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేర్పిస్తా. చేప ఇవ్వడమే కాదు, చేపను పట్టుకోవడం నేర్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఆ చేపలు మీరు అమ్ముకోవచ్చు. ఒకవేళ నేను చేప ఇచ్చి ఒకరోజు నేను చేపలు పట్టలేని పరిస్థితి వస్తే మీకు ఆ రోజు పస్తుండే పరిస్థితి వస్తుంది. అవునా కాదా అని అడుగుతున్నా. ఏది ముఖ్యం? చేప ఇవ్వాలి, చేపను పట్టుకునే మార్గం నేర్పించాలా లేదా? నేర్పించాలా లేదా? అదే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తా. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే నీళ్లు కూడా సరిగా ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ వ్యక్తి. అందుకే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. తప్పకుండా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి త్రాగునీటి పైప్ లైన్ లేసి ఇక్కడికి నీళ్లు ఇవ్వాలని ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశాడు. వస్తానే ప్రారంభిస్తా. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా, ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత, అది చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే అందరికీ పింఛన్లు పెంచాం. పింఛన్లు ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది 1985లో ప్రవేశపెట్టాడు. నేను వచ్చిన తర్వాత 14,200 పింఛన్లు 2,000 చేశాను. అవునా కాదా అని అడుగుతున్నా. 10 రెట్లు పెంచాను. ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నా. 3,000 నుంచి 4,000 చేస్తున్నాను. అది కూడా నేను ఇచ్చేది ఏప్రిల్ నుంచి ఇస్తున్నా. రిజల్ట్ వచ్చేది జూన్ నెలలో, ఇవ్వాల్సిన జూలైలో, కానీ ఏప్రిల్ నుంచి వస్తున్నానంటే అది నాకు ఈ పేదవాళ్ళ పైన ప్రేమ, కుటుంబ పెద్ద కొడుకుగా నా వృద్ధులను ఆదుకునే విధానం. నువ్వేమన్నావు? నువ్వు ఇచ్చేది 2028లో 250 రూపాయలు, 2029లో 250. నేను ఇచ్చేది 4,000. 4,000 అంటే సంవత్సరం 48,000. 5 ఏళ్లలో ఎంత తమ్ముళ్ళు? 2,40,000 నేను ఇచ్చేది. నువ్వు మోసం చేసింది ఇదంతా కూడా. దాంట్లో 4,000లో నేనున్నప్పుడు ఇచ్చిన పెన్షన్ తప్ప నువ్వు పెంచింది ఏమీ లేదని కూడా హెచ్చరిస్తున్నా. అందుకని ఇంకో పక్క అందరికి ఇంటి జాగాలు ఇస్తాం. ఎవరికి ఇంటి జాగాలు లేదనకుండా అందరికి ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు కట్టిస్తాం. కేంద్రం స్కీమ్ ఉంది, తద్వారా ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా.
వాలంటీర్లు కూడా 10,000 ఇస్తారని హామీ ఇచ్చాను. అందుకే తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే పాపం ఒక ఎస్సీ అయినా ఏ రోజు ఆయన్ని పనిచేయడం లేదు, చేయలేదు. మొత్తం ఇక్కడుండే పిల్ల సైకో చేశాడు, మొత్తం దోచుకున్నాడు, దౌర్జన్యాలు చేశాడు. అందుకే నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎన్టీఆర్ జలాశయాన్ని పూడ్చి 2 కోట్లు విలువైన స్థలంలో వైసీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గోకులం కేటాయించిన భూమిని కూడా వైసీపీ నేతలు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ముబారక్ షాదీఖానా పక్కనున్న 20 సెంట్ల భూమి కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతున్నారు. తమ్ముళ్ళు హెచ్చరిస్తున్న నందికొట్కూరులో మిమ్మల్ని అందరినీ, రేపంతా మీ భూములు మీ ఆధీనంలో ఉండవు. కొత్త చట్టం వస్తూ ఉంది. ఆ చట్ట ప్రకారం మీ దగ్గర ఏమీ డాక్యుమెంట్ ఉండదు, 10-1 ఉండదు, అడంగల్ ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కీ ఉంటుంది, లేకపోతే ఇక్కడుండే చిన్న సైకో దగ్గర ఒక కీ ఉంటుంది. అతను మీ అకౌంట్ మారిస్తే ఇంకా కోర్టుకు కూడా పోయే అవకాశం లేదు. మీరు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గాలే లేవు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ భూమిని మీకు కావాలన్నా లేదా అని అడుగుతున్నా. ఈరోజు మీ భూమి ఉంది, పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, ఎవరి ఫోటో ఉంది దానిపైన? ఎవరి ఫోటో ఉంది? వాళ్ళ తాత ఆ భూమి? మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా భూమి? అంటే ఆస్తి నీది, షోక్ అయింది. ఏం చెప్పాలి? ఈ యొక్క పైశాచిక ఆనందానికి, సైకో ఆనందానికి ఏం చెప్పాలి? నువ్వు ఇచ్చుంటే నీ సాక్షి పేపర్ నుంచి ఇస్తే, నీ వ్యవసాయం చేసి ఇస్తే, నీ భారతీయ సిమెంట్ నుంచి ఇస్తే నీ ఫోటో వేసుకోగానే, ఉచితంగా సిమెంట్ నీ ఫోటో వేసుకోగానే మరిగేయడానికి వీలు లేదు. ఇంకో పక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతులు చేపిస్తాం. మనం వస్తానే మిడ్తూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిద్ధేశ్వరం ఒక ప్రపోజల్ ఉంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద. దానికంటే కూడా మన వాళ్ళ సజెషన్, దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలి. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కింద పెడితే నీళ్లు కూడా స్టోర్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన. దీన్ని కూడా ఎగ్జామిన్ చేపిస్తా. ఆ రోజు ఎట్లయితే ముచ్చుకూరులో మనం చేస్తామో అదే మరి ఇది బాగుంటే తప్పకుండా చేయించి గుండ్రేవులు కూడా పూర్తి చేయాలి. ఆ గుండ్రేవులు కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేసి ఇక్కడనే మిగిలినట్టు అన్నీ కూడా చేసే బాధ్యత నాది. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అదే మరిగా బుడగ జంగాలకు కమిషన్ వేసాం, రిపోర్ట్ కూడా వచ్చింది. తప్పకుండా నేను వస్తానే దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటాం, ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తాం. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నేను చెప్పింది మీరు విన్నారు, చాలా ఓపికగా విన్నారు. నేను కూడా 50 నిమిషాలు చెప్పాను. అర్థమైందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 98 జీవో కూడా నేను తప్పకుండా ఏం చేయాలనో చేస్తామని హామీ ఇస్తున్నా. ఫైనల్గా నేను కోరేది, ఇప్పుడు కావాల్సింది కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, వర్గాలు కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన నందికొట్కూరులో ఒక బందిపోటు పడితే ఇంటికి ఒక మనిషి కర్రెత్తుకున్నట్టయితే వస్తామో అదేవిధంగా రాష్ట్రంలో అందరి బాధ్యత. కలిసి రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం. దానికి సరైన సమయం మే 13వ తారీఖున. మళ్ళీ కోరుతున్నా, 13వ తారీఖున మీ ఓటు విలువ చాలా ముఖ్యమైంది, పవిత్రమైంది. రెండోది, మీ ఓటు ద్వారా మీ పిల్లల భవిష్యత్తు రాసే అవకాశం ఉంటుంది, మన తలరాతను తిరగరాసుకునే అవకాశం ఉంటుంది. అందరినీ కోరుతున్నా, 5,000 రూపాయలు ఇస్తారు, 10,000 రూపాయలు ఇస్తారు, ఓటు వేయించుకుంటారు.
10 లక్షల రూపాయలు మన ఆస్తులు దోచేస్తారు. మనం రాబోయే రోజుల్లో బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో. అది రాకుండా చేసే బాధ్యత మీది. మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ నేను అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పాను. చేసే బాధ్యత నాది. అదే సమయంలో ఇక్కడుండే 2 ఎంపీకి ఎమ్మెల్యేకి ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎంఆర్పిఎస్ అందరికీ ఒకటే అపీల్. వారం రోజులు నిద్రపోకుండా పనిచేయండి. మీ శక్తిని మీరు నిరూపించుకోండి. తర్వాత 5 ఏళ్లు మీకు సేవ చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ